అడుగులతో పరుగులు పెట్టాల్సిన ఆ పిల్లాడికి నడికే నరకప్రాయమయ్యింది. కండరాల క్షీణిత అంతకంతకు పెరిగింది. అవయవాలు చచ్చుపడేలా చేస్తుంది. అరుదైన డిఎండి వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. 26 కోట్ల రూపాయలు విలువైన ఇంజెక్షన్ చేస్తే గాని బిడ్డ దక్కడన్న విషయం ఆ తల్లిదండ్రులను ఆందోళన పెడుతుంది. తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం సాయం చేయాలంటున్న చిన్నారి పేరెంట్స్ తో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఒకవైపు SMA టైప్ 1 ఒక వ్యాధి అయితే, జన్యుపరమైన వ్యాధి అయితే, మరొకటి డిఎండి పేరుతో ఉన్నటువంటి మరొక వ్యాధి. ఈ రెండు కూడా కోట్లాది రూపాయలు వెచ్చిస్తే తప్ప చిన్నారుల భవిష్యత్తు ఆశాజనకంగా ఉండదు అని తెలుస్తున్న నేపథ్యంలో వైద్యం చేయించడానికి సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆలోచన కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరూ కూడా అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాల వైపు ఆశగా చూస్తున్న పరిస్థితి కనపడుతోంది. నిన్న మొన్నటి దాకా పునర్విక పేరుతో జరిగినటువంటి సోషల్ మీడియా ట్రెండింగ్ అంశంలో ఆ అమ్మాయికి కొంతవరకు నగదు సమకూరినప్పటికీ, ఫండ్ రైజ్ అయినప్పటికీ, డిఎండి పేరుతో ఉన్నటువంటి ఒక వ్యాధి బారిన పడి జన్యుపరమైన లోపంతో జన్మ తీసుకున్నటువంటి పిల్లలు, వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ యొక్క అంశం మీద సఫర్ అవుతున్నటువంటి పేరెంట్స్ ఇప్పుడు మనతో ఉన్నారు కర్నూలులో. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క మీ బాబుకు ఈ వ్యాధి ఉంది, జన్యుపరంగా లోపం ఉందని మీకు ఎప్పుడు గుర్తించారు? అసలు దీని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది? బాబు పేరు అశ్వర్త్ అండి. బాబుకి ఈ జెనెటిక్ డిజార్డర్ అనేది బై బర్త్ ఉందండి. ఇది ఏమవుతుందంటే మజిల్ అనేది ఇంకా కంటిన్యూస్గా వీక్ అవుతా వస్తుందండి. ఇలా వీక్ అవుతా బాబు అనేది క్రమక్రమంగా తన యొక్క స్ట్రెంగ్త్ని అనేది కోల్పోతా, దాని తర్వాత వాకింగ్ చేసే ఎబిలిటీని, దాని తర్వాత ఆఖరికి కొద్దిగా ఇంకా ఇలానే డిలే అయితే శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. దాని తర్వాత హార్ట్ ఇష్యూస్ కూడా అరైజ్ అవుతాయండి పోను. సో దీనికి డాక్టర్ వచ్చేసి ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ ఉంది. అది యూఎస్లో అవైలబుల్ ఉంది. దాని యొక్క కాస్ట్ 26 crores, అంటే 26 కోట్లు అని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అది తెలిసిన వెంటనే మేము చాలా షాక్కి గురయ్యాము. బాబు వచ్చేసి చాలా ముద్దుగా మాట్లాడతాడు, ముద్దుగా చిరునవ్వు. అసలు బాబు పుట్టిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీలో ఉన్నాము. బాబు చెప్పే కథలు కానీ ఇవి కానీ అంతా ఆనందంగా ఉన్న ఫ్యామిలీలో సడన్గా ఇది డిఎండి అనేది ఒక భయంకరమైన జెనెటిక్ డిజార్డర్ తెలిసిన వెంటనే మేము చాలా మానసికంగా కృంగిపోయాము. బట్ చూస్తా ఇంత బాగుండే బాబుని అంత సఫర్ కావడం, బాబుని ఎలాగైనా కాపాడుకోవాలి, లేదు ఇది 26 కోట్లు ఉన్నా కానీ జనాల్లోకి ఇది తీసుకెళ్తే ఎలాగైనా కానీ జనాలు అట్లీస్ట్ 1 రూపీ ఇచ్చైనా కానీ, 5 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపీస్ ఇట్లా 1 రూపీ ఒక్కొక్కరు వాళ్ళకి ఎంతవరకు స్తోమతుందో, ఎంతవరకు వీలైతే అంత చేసి ముందరికి వచ్చి మానవతా దృక్పథంతో బాబుని కాపాడగలుగుతారు, బాబుకి పునర్జన్మని ఇవ్వగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ అనేది నాకు రీసెంట్గా అరైజ్ అయిందండి. మొత్తంగా కూడా మీరు ఒక తల్లిగా 2 పిల్లల పరిస్థితి ఇలా చూస్తే ఏమనుకుంటున్నారు? అంటే ఇది ఎదుర్కోగలమనే ధైర్యం మీకుందా? ఇప్పుడు నార్మల్గా బై బర్త్ అలా పుట్టుంటే బాధ ఉంటుంది, కానీ మేము అప్పుడే యాక్సెప్ట్ చేసేసేవాళ్ళమేమో చెప్పలేము. కానీ అంత బాగున్న పిల్లోడికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి మనం సరి చేసుకోగలము, కానీ ఆ అమౌంట్ ఏమో అంత ఉంది. పిల్లోడేమో రోజు రోజుకి వీక్ అయిపోతున్నాడు. మా కళ్ళ ముందే మేము ఏం చేయలేకపోతున్నాము. వాడి తలరాతని కూడా మేము వదిలేలేకపోతున్నాము. అలా అని మేము అంత అమౌంట్ కూడబెట్టుకునే అంత ఇది లేదు మాకు. మేమేంటంటే గవర్నమెంట్ కానీ, దాతలు కానీ, ట్రస్ట్లు, ఇలా డోనర్స్ ఎవరన్నా వచ్చి బాబుకి తలా ఒక చెయ్యి వేసి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని కాన్ఫిడెన్స్, ఇది ప్రజెంట్ తెలుగు స్టేట్స్లో జరిగిన ఇష్యూ చూసిన తర్వాతే మాకు మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అయితే ఈసారి ఇటు పునర్విక అంశంలో ఇటు క్రౌడ్ ఫండింగ్ కూడా బాగా విపరీతంగా రావడం, పబ్లిక్ నుంచి ఉవ్వెత్తున స్పందన వచ్చింది. దానికి తగ్గట్టుగా కూడా మంత్రి నారా లోకేష్ కూడా స్పందించిన పరిస్థితి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా. మీరు వారిని ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఒకసారి లోకేష్ని కానీ ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం ఏమైనా ఉంది? మేము ఇది క్రౌడ్ ఫండింగ్ అనేది లాస్ట్ జూలైలో స్టార్ట్ చేసామండి, ఇంపాక్ట్ గురు ద్వారా. అప్పుడు ఇది తెలిసిన వెంటనే మేము త్రూ పబ్లిక్ రేస్ చేసాము. తెలిసిన వాళ్ళందరూ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, న్యూస్లో వచ్చిందని బట్టి అమౌంట్ అనేది కలెక్ట్ అయింది.
మేము ఇది తెలిసిన వెంటనే ఫస్ట్ అప్రోచ్ అయిందే గవర్నమెంట్ అండి. మేము లెటర్స్ అవన్నీ సబ్మిట్ చేసాము. వాళ్ళు కన్సిడర్ చేస్తారని ఇంకా ఎదురు చూస్తున్నాము. గవర్నమెంట్ నుండే ఇది సాధ్యపడుతుంది అనేది నేను నమ్ముతున్నాను, ఇంత హ్యూజ్ అమౌంట్ అనేది. రకరకాల ప్రయత్నాలు చేశామంటున్నారు. అయితే ఫైనల్గా ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తారు? నా విజ్ఞప్తి ఏంటంటే అందరు కలిసి తలుచుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కలిసి తలుచుకుంటే మా బాబుని కాపాడగలరు అనే ఒక నమ్మకం అయితే నాకు ఉందండి. ఏది ఏమైనప్పటికీ జన్యుపరమైన లోపంతో పుట్టే పిల్లలు వారి యొక్క జీవనాన్ని కొనసాగించలేకపోవడంతో పాటు ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా మనోవేదనకు గురవుతూ తీవ్రంగా నిరాశ నిస్పృహలో కుంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడ్డ కుటుంబాలను ఆదుకోవడానికి ఇటు ప్రజలతో పాటు ప్రభుత్వాలు ముందుకు రావాలి అని చెప్పి ఐ న్యూస్ కూడా కోరుకుంటోంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్.